నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, మెడికల్ కాలేజ్ ఆర్థిక లావాదేవీలపై తనిఖీలు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, 42 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం. భారతీయులను నియమించవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. నటుడు దర్శన్ కు బెయిల్ ఇచ్చి హైకోర్టు తప్పు చేసింది, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్ల విషయంలో స్టూడెంట్స్ నుంచి భారీగా ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలున్న క్రమంలో మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు అధికారులు. స్టూడెంట్స్ నుంచి వసూలు చేసిన సొమ్మును ఆదాయ పన్నుల్లో చేర్చడంలో హెచ్చుతగ్గులు గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ప్రీతిరెడ్డి, భద్రారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రీతిరెడ్డి స్పందించారు. తమ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఒక ఈడీ కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు వెరిఫికేషన్ కోసం తమ నివాసానికి వచ్చారని, అంతకుమించి ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. ఐటీ రేట్స్ లేవు, ఈడీ రేట్స్ లేవు, లేకపోతే నేను మీ ముందు నిలబడదని కాదు. సో ఇట్స్ నథింగ్, అట్లా ఏం లేదు. కానీ అప్పుడు ఈడీ రేట్ సంబంధించిన లోకల్ పోలీస్ స్టేషన్, మన వరంగల్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఒక అంటే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కూడా కాళోజీరావు యూనివర్సిటీ నుంచి. అందుకని ఆ పీజీ సీట్స్ కోసం వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. ఆ పీజీ సీట్స్ 2022లో పోలీసు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు 2023లో మనకి ఈడీ రీడ్ అయింది. దానికి సంబంధించిన జస్ట్ ఫార్మాలిటీ అది ఒకటి, అంటే మీరు అపియరెన్స్కి రావాలని ఒక నోటీసు. అది కాకుండా కొన్ని వాళ్ళ వెరిఫికేషన్స్ ఉన్నాయి, ఆ వెరిఫికేషన్స్ కోసం వచ్చాం. ఇది ఐటీ రేడ్ కాదు, ఈడీ రేడ్. ఇప్పుడు మనం డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాం కాబట్టి ఎంసీసీ రూల్స్ ప్రకారం అంటే మొత్తం మన మెడికల్ కామన్ కౌన్సిలింగ్ తగ్గట్టుగా అన్ని సీట్స్ ఏది ఉన్నా కూడా కౌన్సిలింగ్ తగ్గట్టుగానే పోతాయి, మెరిటే పోతుంది. ఎవరు కూడా ఇట్లా ఒకవేళ రేపు మా సిస్టర్ కి కూడా సీట్ కావాలన్నా, లేకపోతే మా డాటర్ లేకపోతే సన్ కి కూడా సీట్ కావాలన్నా పాసిబుల్ లేదు. అది బయట వచ్చిన రూపాన్ని తప్పంటారు. అఫ్ కోర్స్ ఎస్, ఎందుకంటే అందరు అట్లనే వాళ్ళ మనసులో ఏమోసో అది ఆలోచించుకుంటారు వాళ్ళు. రూమర్స్ కి బేస్ ఉండాలి, బేస్లెస్ రూమర్స్. అందరంటే ఇప్పుడు టీమ్ అంటే మీరంతా మీరు తీసుకొచ్చా చేయొచ్చా అని అనుకుంటే అట్లా కాదు. ఎఫ్సీసీ అని ఉంటుంది. అని నేను చెప్పేది మీకు ప్రాపర్ స్టాట్యూటరీ బాడీస్ చెప్తున్నాను. నాకు వచ్చింది ఖయాల్కి వచ్చింది, మీ ఆన్సర్ చెప్పట్లే. స్టాట్యూటరీ రూల్స్ ఏమున్నాయంటే ఎంసీసీ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అవుతాయి. సో అదే ఫాలో చేస్తాం. ఐటీ రేడ్ కాదు, ఈడీ రేడ్. నేను చెప్తున్నా అట్లా అంటే మీరందరూ లోపల అలాగే ఉండరు. ఒకవేళ ఐటీ ఈడీ ఉంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇంకా ముందు జరిగింది, దానికి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్కి వచ్చారు. రైట్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగినట్లుగా సమాచారం. అంతా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్. అంటే ప్రీతిరెడ్డి ఏమో అసలు ఎటువంటి ఐటీ సోదాలు జరగలేదు, కేవలం గతంలో జరిగినటువంటి ఒక సోదాలకు సంబంధించి కేవలం ఒక విచారణ మాత్రమే జరిగిందంటూ చెప్పుకొస్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరిగింది లెనిన్? విజయ్, ఏదైతే కోంపల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఏదైతే రాజభవనంపై అదనపు పన్ను అధికారులు అయితే ఇవాళ సోదాలు అయితే నిర్వహించినట్లు సమాచారం. ఏదైతే మల్లారెడ్డి హాస్పిటల్ సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లయితే ప్రచారం జరుగుతుంది. ఏదైతే అనుమానాస్పదంగా భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరుగుతుండడంతో ఐటీ అధికారులు సోదాలు చేశారనే పుకార్లు వచ్చాయి. ఈ మేరకు మల్లారెడ్డి హాస్పిటల్ ఏదైతే చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించినట్లయితే జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఏదైతే ఆన్లైన్ నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి భద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు అయితే ప్రశ్నించారని చెప్పేసి కూడా
వార్తలు వచ్చాయి. ఈ సోదరులు ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిని ఇంట్లోనే ఉండాలని చెప్పేసి సూచించినట్లయితే పుకార్లు అయితే ఏదైతే వచ్చాయి. అయితే కాగా గతంలోనూ ఐటీ ఈడీ అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపామని చెప్పేసి కూడా నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా ఏదైతే వాదంతులు అయితే వ్యాపించాయి. అయితే ముఖ్యంగా 2 రోజుల క్రితం భద్రారెడ్డి భార్య ప్రీతి రెడ్డి హైదరాబాద్ లో బీజేపీ నాయకులకు కలిశారు. అయితే బోనాల ఉత్సవాల సందర్భంగా ఆమె సహచరులు బీజేపీ నాయకులు చిత్రీకరించిన బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ నేతల్ని ప్రీతి రెడ్డి కలిసిన క్రమంలో ఐటీ సోదాలు అని వాదంతులు వ్యాపించడం చర్చనీయాంశంగా అయితే మారింది. మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయని చెప్పేసి కూడా ప్రచారం జరగడం పైన ఆయన కోడలు ప్రీతి రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు. ఏదైతే కాలోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదులు వరంగల్ పోలీసులు ఇక్కడికి అయితే వచ్చారని చెప్పేసి ప్రీతి రెడ్డి అయితే తెలిపారు. అయితే ఏదైతే మల్లారెడ్డి కోడలు స్పందిస్తూ ఏదైతే మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయని ప్రచారం జరగడంపై మల్లారెడ్డి కోడలు అయితే ప్రీతి రెడ్డి అయితే స్పందించారు. ఐటీ అధికారులు తమ ఇళ్లపై సోదాలు చేస్తున్నారనే విషయం వాస్తవం లేదని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఏదైతే 2022 పీజీ సీట్ల విషయంలో కాలేజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పేసి కూడా వారైతే తెలిపారు. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అయితే ఏదైతే ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులు కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇందులో వాస్తవం లేదని చెప్పేసి కూడా మల్లారెడ్డి కోర్టులు అయితే ప్రీతి రెడ్డి అయితే పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ లెనిన్. రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానంలో ఉన్న 2 పిల్లలు సహా 44 మంది ప్రయాణికులు 6 సిబ్బంది మృతి చెందారు. విషాద వార్త తెలుసుకుని మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం తొలుత అదృశ్యమైంది. అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. ఖబర్కోవన్స్క్ అదేవిధంగా బ్లాగోవెస్చాన్స్క్ టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య పిల్లలతో సహా ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్న కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్, శోభమ్మ దంపతులు కేటీఆర్ను ఆశీర్వదించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే సభలు వాయిదా పడుతూ సాగిన 4వ రోజు కూడా సమావేశాలు గందరగోళం మధ్య ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు రభస కొనసాగడంతో వరుసగా ఇవాళ కూడా సమావేశం గందరగోళం పరిస్థితుల మధ్యనే జరిగింది. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్సభ రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. రైట్, ఇక దీంతో సభలో గందరగోళం అయితే నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతల ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రేవంత్ సమర్థుడని చెప్పారు. ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ మాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. తమ నుంచి పాలనను ఓర్వలేక కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పండి నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి, మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నాడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ. మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు. ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా
తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తుండ్రో ఇది సరైనది కాదని మాట సందర్భం చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయం. ఈ అంశం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరు. కాటారం మండల కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా మండల కేంద్రానికి చెందిన గంటా వెంకటస్వామి కూతురు ఎంబీబీఎస్ చదువుతున్న గంటా జోష్నను కలిసి చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాలు బీద ప్రజల ఆకలి తీర్చేలా ఉండాలని, వారి కళ్లల్లో ఆనందం కనబడాలని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎవరైతే ఇబ్బందిలో ఉంటారో వాళ్ళ ఇబ్బందిలో ఉన్న వాళ్ళని కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారు నా జన్మదిన రోజున బీద ప్రజలు ఆకలి ఉన్న వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ సంతోషాన్ని చూడాలి. నన్ను అభిమానించేటువంటి బీఆర్ఎస్ పార్టీ నా కుటుంబ సభ్యులు నా జన్మదినాన్ని శాల్వలతోటో కేకులతోటో పరిమితం చేయకుండా ఎవరైతే ఇబ్బందిలో ఉంటారో వాళ్ళ ఇబ్బందిలో ఉన్న వాళ్ళని సంతోష పెట్టాలని గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక కార్యక్రమానికి వారు పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపును అందుకొని మంత్రి నియోజకవర్గంలో మేము నాయకునిగా ఎదగకన్నా ముందు నుండి ఎదిగిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాజానికి తెలుసు కనుక ఇవాళ మా కేటీఆర్ గారి జన్మదినం మా గంట వెంకటస్వామి గారి కుటుంబంలో సంతోషం ఉండాలి, నవ్వులు చిందించాలి, వాళ్ళు కూడా ఈ సమాజంలో గొప్పగా ముందుకు నడిచే విధంగా ప్రోత్సాహం ఉండాలనే ఒక ఉద్దేశంతో జ్యోత్స్న గారి స్టేట్మెంట్ సోషల్ మీడియా ద్వారా మరి పత్రికలలో రావడం జరిగింది. జనవరి మాసంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన AI సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెక్ కంపెనీలు ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు.
మన దేశంలో భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. అమెరికన్లు అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగాయి. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోసమే, దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి. మీరు అదే చేయాలి, నేను కోరుకునేది కూడా అదే అని ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెక్ కంపెనీలు ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మన దేశంలోని భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. అమెరికన్ల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగాయి. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోసమే, దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి. మీరు అదే చేయాలి, నేను కోరుకునేది కూడా అదే అని ట్రంప్ అన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషిగా లేక నిర్దోషిగా ప్రకటించేందుకు తాము ఎలాంటి తీర్పును ఇప్పుడే ఇవ్వబోమని ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చినప్పుడు తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాషపైన విచారం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు ఇలాంటి పొరపాటు చేసిందంటే దానిని పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఆమోదయోగ్యమైంది కాదు అని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.